వెల్కమ్ బ్యాక్. అవును మరి దేశదిమ్మరుగా వీధుల వెంట తిరిగే సోక్రటీస్కు పొట్ట బట్ట ఎలా గడిచేది? తండ్రి దగ్గర శిల్పకళ నేర్చుకున్నాడే గాని ఏనాడు శిల్పిగా వృత్తి జీవితం కొనసాగించలేదు. అలాంటప్పుడు నిశ్చింతగా కాదు గాని నిత్య చింతకుడుగా 70 ఏళ్ల పాటు ఆ మహామేధావి ఎలా జీవించాడు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. పొట్టిగా బాణ పొట్టతో కురూపిగా కనిపించే సోక్రటీస్ ను చూస్తే ఎవరికి స్నేహం చేయాలనిపించదు. అయితే ఆయన నోరు తెరిచి వాదించడం ప్రారంభించాడంటే ఎవరైనా మంత్రముగ్ధులు కావలసిందే. అలా ఆయన వాదన చూసి ముచ్చటపడ్డ యువకులంతా ఆయనకు శిష్యులుగా మారిపోయారు. అలాంటి వారిలో కొందరు ధనవంతుల బిడ్డలు కూడా ఉన్నారు. వారే ఆయన ఆలనా పాలనా చూసేవారు. తిండికి బట్టకి కొదవ లేకుండా చేశారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరింట్లో నగరంలోని కవులు కళాకారులతో చర్చాగోష్ఠులు జరిగేవి. పొద్దుపోయే వరకు వివిధ విషయాల్ని చర్చిస్తూ అక్కడే నిద్రారగించేవారు. ఆయనకు మందు అలవాటు లేదు, కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఫుల్లుగా లాగించేవాడు. ఇక వాగుడుకు తాగుడు తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లు ఆ చర్చాగోష్ఠి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే. సోక్రటీస్ చర్చా పద్ధతి తత్వశాస్త్ర చరిత్రలోనే కాదు, మానవజాతి చరిత్రలోనే ఓ నూతన పద్ధతి. వాద ప్రతివాదులతో చర్చను ప్రారంభించి ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చే పద్ధతి. నేటి న్యూస్ ఛానల్స్లో మన జర్నలిస్టు నిర్వహించే చర్చా గోష్ఠులకు ఆయనే ఆద్యుడంటే అది అతిశయోక్తి ఎంతమాత్రం కూడా కాదు. సోక్రటీస్ మెథడ్కు మరో పేరే మెథడ్ ఆఫ్ అలెంకస్. నేటి న్యూస్ ఛానల్స్ చర్చా గోష్ఠులకు ఆయనే స్ఫూర్తి. పెడగాగి అనే బోధనా శాస్త్రానికి ఆయనే ఆద్యుడు. ప్లేటో తన రచనల కోసం ఉపయోగించిన డైలాగ్ మెథడ్ కూడా అదే. పెడగాగి అనే బోధనా శాస్త్రానికి ఆద్యుడు సోక్రటీస్. సోక్రటీస్ మెథడ్కు మరో పేరే మెథడ్ ఆఫ్ అలెంకస్. తన ప్రియ శిష్యుడు ప్లేటో తన రచనల కోసం ఉపయోగించిన డైలాగ్ మెథడ్ కూడా ఇదే. ఈ పద్ధతిలో ప్రత్యర్థుల మధ్య వాద ప్రతివాదాలుంటాయి, చర్చోపచర్చలు జరుగుతాయి. చివరికి సమన్వయకర్త వాటన్నింటినీ పూర్వపక్షం చేసి సమన్వయపరుస్తాడు. వాటినే ఆదర్శ భావాలంటారు. సోక్రటీస్ చేసిందల్లా అదే. తనకు తాను భావాల మంత్రసానిగా ఓ జోరిగగా చెప్పుకున్నాడు సోక్రటీస్. తెల్లవారుతుండగానే నగర వీధుల్లోకి నడిచేవాడు. ఎవరో ఒకరితో వాదనకు దిగేవాడు. అంటే జోరీగలా తగులుకునేవాడు. దాంతో ఆయన అభిమానులు ప్రత్యర్థులు చుట్టూ చేరేవారు. తోటి అంటే గ్రీక్ భాషలో ఏంటి అని అర్థం. అది సోక్రటీస్కు ఊతపదంగా మారిపోయింది. అదేంటి ఇదేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవాడు. ఏది సత్యం, ఏది న్యాయం, ఏది నీతి అంటూ అనేక అంశాలపై చర్చలు జరిపేవాడు. తన వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని చిత్తు చేయటం చూసి ఆయన అభిమానులు కేరింతలు కొట్టేవారు, ఎగిరి గంతులేసేవారు. అందరిలా సాదాసీదాగా ఏదో ఓ వృత్తి జీవితాన్ని ఎంచుకోకుండా సోక్రటీస్ ఎందుకలా దేశ సంచారిగా మారిపోయాడు? తానేదో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేందుకే పుట్టినట్టు ఎందుకలా తెగ ఫీల్ అయిపోయాడు? దారిని పోయే దానయ్యల్ని అలా పోనీయకుండా ఎందుకలా జోరీగలా వెంటాడాడు? సోక్రటీస్ను మించిన మేధావి ఈ భూమి మీద ఎవరూ లేరు. అపోలో దేవాలయంలో ఒరాకిల్ దైవ సందేశం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే.
సోక్రటీస్ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. తనకంటూ ఓ స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించింది. యువకుడైన సోక్రటీస్ ఓసారి తన స్నేహితునితో కలిసి డెల్ఫీ దగ్గరున్న అపోలో దేవాలయానికి వెళ్లాడు. ఆ దేవాలయంలోని ఒరాకిల్ అనే పూజారిని ప్రశ్నిస్తే దేవుడు అతని ద్వారా సమాధానాలు చెబుతాడని అక్కడి ప్రజల నమ్మకం. దేవాలయానికెళ్లిన సోక్రటీస్ను పూజారి ఎవరు నీవు అంటూ ప్రశ్నించగా, నేను సోక్రటీస్ను, నాకు తెలిసిందల్లా ఏమీ తెలియదంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న సోక్రటీస్ మిత్రుడు ప్రపంచంలోకెల్లా మహామేధావి ఎవరంటూ పూజారిని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, నిన్ను నీవు తెలుసుకో, సోక్రటీస్ను మించిన మహామేధావి ఎవరూ లేరంటూ పూజారి తన దైవ సందేశాన్ని వినిపించాడు. ఈ సంఘటన సోక్రటీస్లో అలజడి రేపింది. ఈ పిచ్చి మాలోకంలో నన్ను మించిన మేధావి మరొకరు లేరా అంటూ జుట్టు పీక్కునేలా చేసింది. పూజారి చెప్పింది నిజం కాదని నిరూపించాలనుకున్నాడు సోక్రటీస్. తనకన్నా మేధావిని వెతికి పట్టుకోవాలనుకున్నాడు. ఈ వెర్రి ప్రయత్నం తనను చివరికి ఎక్కడికి లాక్కెళుతుందో మాత్రం సోక్రటీస్ గ్రహించలేకపోయాడు. అంతర్వాణి సందేశం సోక్రటీస్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ సంఘటన అనంతరం ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ప్రశ్నల పరంపర మొదలైంది. ప్రతిదీ తాను తెలుసుకోవాల్సిందే, తనకు తెలియాల్సిందే అన్న ఆసక్తి ఎక్కువైంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించసాగాడు. ఓ రోజంతా శిలా విగ్రహంలా నిల్చున్న సోక్రటీస్, దాన్నో వింతగా భావించిన ఏథెన్స్ నగర ప్రజలు, రాత్రంతా జాగారం చేసిన అభిమాన జనం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. తన మనసుకు ఏదైనా సమస్య తట్టిందంటే చాలు, ఇక దాన్ని గురించి ఆలోచించేవాడు. తనలో తాను తర్కించుకునేవాడు. ఓ రోజు ఏదో జటిల సమస్యపై ఆలోచిస్తూ అలా ఊరు బయటికి నడిచాడు సోక్రటీస్. అలా వెళ్తూ వెళ్తూ ఓ చోట నిశ్చలంగా అలాగే నిలబడిపోయాడు. శిలా విగ్రహంలా నిల్చున్న ఆయన్ని చూసేందుకు నగర జనమంతా కదిలి వచ్చారు. పొద్దుగూకింది, చీకటి పడింది. అయినా ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. దిగాంతాల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఏథెన్స్ ప్రజలు దాన్నో వింతగా చూశారు. కొందరైతే నిద్రాహారాలు మాని ఆయన చుట్టూ అక్కడే పడకేశారు. తెలతెలవారుతుండగా సుదీర్ఘ ఆలోచనల్లో నుంచి తేరుకున్న సోక్రటీస్ తన దారిన తాను వెళ్లిపోసాగాడు. తన చుట్టూ రాత్రంతా జాగారం చేసిన తన అభిమాన జనాన్ని గమనించకుండానే ఎన్నో చర్చలు జరిపి ఎన్నో ఆలోచనలు చేసిన సోక్రటీస్ వాటన్నింటినీ ఓ సిద్ధాంత రూపంలో గ్రంథస్థం చేయలేకపోయాడు. ఆ పని ఆయన ప్రియ శిష్యుడు ప్లేటో చేశాడు. అయితే తన గురువు పేరును కాకుండా తన పేరుతో. అయితే వాటన్నింటిలో హీరో పాత్ర మాత్రం గురువుగారిదే. ప్లేటో రచనల్లో చెప్పుకోదగింది రిపబ్లిక్. సోక్రటీస్ బోధనల సారాంశమే రిపబ్లిక్. మనుషుల మధ్య పని విభజన సరైందేనని చెప్పిన రిపబ్లిక్. ప్రతిభ ఆధారిత సమాజ నిర్మాణాన్ని బోధించిన రిపబ్లిక్. ప్రతిభ ఆధారంగా సమాజాన్ని 3 వర్గాలుగా విభజించాలన్న రిపబ్లిక్. తాత్వికులు లేదా మేధావులు పాలకులు కావాలని చెప్పిన రిపబ్లిక్. సోషలిస్ట్, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ప్రేరణిచ్చిన రిపబ్లిక్. సోక్రటీస్ తన జీవిత కాలంలోనే ఏథెన్స్లో 2 రకాల ప్రభుత్వాలను చూశాడు. ఒకటి నియంత పాలన, రెండోది ప్రజాస్వామిక పాలన. ఈ 2 రకాల పాలకుల్ని ఆయన నిశితంగా విమర్శించాడు. ప్రత్యామ్నాయంగా ఓ ఆదర్శ రాజ్యం గురించి కలలు కన్నాడు. ఆయన కలల రూపమే ప్లేటో రిపబ్లిక్. రిపబ్లిక్ లో అనేక ప్రగతిశీల ఆలోచనల్ని మనం చూడగలం. మనుషుల మధ్య పని విభజన గురించి రిపబ్లిక్ చెప్పింది. అయితే అది మన వర్ణ వ్యవస్థ లాంటిది మాత్రం కాదు. పని విభజన ప్రతిభ ఆధారంగా జరగాలని రిపబ్లిక్ సూచించింది. ప్రతిభ ఆధారంగా మనుషుల్ని 3 వర్గాలుగా విభజించాలని చెప్పింది. అయితే ఆ పై వర్గంలో పుట్టినవాడు ప్రతిభ లేనప్పుడు కింది వర్గంలోకి, కింద వర్గంలో పుట్టినవాడు ప్రతిభావంతుడైతే పై వర్గంలోకి మారిపోతారన్నది ఆదర్శ రాజ్య సిద్ధాంతం. అటు నియంతల పాలన, ఇటు ప్రజాస్వామ్య పాలన నచ్చని సోక్రటీస్ తాత్వికులు పాలకులు కావాలని కోరుకున్నాడు. తాత్వికులైతేనే హేతుబద్ధంగా ఆలోచించగలరని, జనరంజకరంగా పాలించగలరని
సోక్రటీస్ భావించాడు. ఆదర్శ రాజ్య సిద్ధాంతమే మొట్టమొదటి కమ్యూనిస్టు భావనగా చరిత్రకారుల అభిప్రాయం. దీని ఆధారంగానే ఆధునిక ప్రపంచంలో సోషలిస్ట్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉనికిలోకి వచ్చాయన్నది నిర్విదాంశం. జోరేగల వెతుకులాడి తనకన్నా గొప్ప మేధావిని కనుగొనాలనుకున్న సోక్రటీస్ చివరికి విజయం సాధించాడా లేదా? ఈ విషయం తెలుసుకునే ముందు ఓ స్మాల్ బ్రేక్.